హాయ్ అండి. మా తమ్ముడు ఈరోజు మొదటి రోజు పట్టుబడికైతే వెళ్ళాడు. మొదటి రోజు అంటే సమ్మర్లో వ్యవసాయం అనేది కుప్పనూర్పులు అవి నూరుస్తారు కదా, దానికి పట్టుబడి అనేది పెట్టి రైస్ మిల్లుగా వేస్తారు కదా, అది పట్టుబడి అంటే అది. ఆ పట్టుబడికి వెళ్ళిన డబ్బులు అయితే మొదటి డబ్బులు తెచ్చి మాకైతే ఇచ్చి, అక్క మీ వాడికి ఏదైనా కొనని ఇచ్చాడు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఆ డబ్బులతో అయితే మా వాడికి ఒక స్టడీ టేబుల్ని 2 జతల బట్టలు అయితే తీసుకున్నాను. మేనమామ మేనల్లుడికి ఇచ్చాడు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా తమ్ముడు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడి, పొట్టుబడులు అంటే ఎలా ఉంటాయండి అండి, 100 కేజీల బస్తాలు 70 కేజీల బస్తాలు ఉంటాయి. అవి అయితే పొట్టుబడులు అనేది పెట్టాలి. ధాన్యం అంటే ఎలా ఉంటుందంటే అంత దుమ్ము దూగరుతో ఉంటుంది. ఆ ధాన్యాన్ని బస్తాల్లోకి పట్టి తూకాలేసి 100 కేజీల బస్తాలు 70 కేజీల బస్తాలని కూడా లారీల్లో వేసి లారీలకు లోడ్లు అనేవి కట్టి రైస్ మిల్లుకి అయితే పంపించాలి. వాడు కష్టపడి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడిన డబ్బులు తెచ్చి ఇచ్చాడు. నేనైతే ఒక్క 2 నిమిషాల్లో అయితే ఆ డబ్బులన్నీ పెట్టేశాను. ఆడు కొనమన్నాడు కదా, నేను ఎందుకు కొనేసాను అనుకున్నాను. కానీ మేనమామ ఎంతో ముచ్చటగా మేనల్లికి ఇచ్చాడు కదా, అయితే కంపల్సరీ అయితే మా తమ్ముడు కొనమన్నాడు కాబట్టి నేనైతే కొనాలండి. కొన్న తర్వాత అయితే మా తమ్ముడు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎంతో కష్టపడ్డాడు కదా, ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి నేను ఒక్క 2 నిమిషాల్లో షాపింగ్ అనేది చేస్తేనే ఒక 10 రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కష్టపడిన ప్రతి రూపాయి కూడానండి చాలా విలువైన రూపాయి. ఆ రూపాయిని చాలా జాగ్రత్తగా అనేది ఖర్చు పెట్టాలి. అంటే అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు అనేవి ఉంటాయి కదా, అది మనకి ఉపయోగపడేది అయితేనే మనం కంపల్సరీ దానికైతే ఖర్చు పెట్టాలి. కష్టానికి తగ్గ ఫలితంలాగా ఆ డబ్బులకైతే మనం ఏదైనా సరుకు అనేది కొనుక్కున్నాం కదా, మనకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అంటేనే కంపల్సరీ అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది పక్కన పెట్టేస్తే అది వేస్ట్గానే అనిపిస్తుంది కదా. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడిన డబ్బులతో మనం ఎన్ని ఖర్చులు అనేవి చేసుకుంటామో తెలియదు. ఆ ఖర్చు ఉపయోగపడేది అయితే చాలా బాగుంటుంది కదా. ఒక్కొక్క రూపాయి కూడా చాలా విలువైనదండి. ప్రతి రూపాయిని కూడా మనం చాలా విలువగానే ఖర్చు పెట్టాలనేది అయితే నేను అనుకుంటాను. ₹1 సంపాదించే వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉంటుందో కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది, ఖర్చు పెట్టే వాళ్ళకి అయితే తెలియదు. డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఖర్చు పెట్టేస్తున్నాం అన్నట్టుగా ఉంటాం. ప్రతి రూపాయి కూడా చాలా విలువైన రూపాయి. ఖర్చు పెట్టే విధానం కాడైతే మనం ఆచితూచి చాలా ఖర్చు పెట్టాలి. ప్రతి రూపాయి కూడా చాలా విలువైనదండి. విలువైన ఖర్చులకు ఉపయోగించాలనేది నేను అనుకుంటాను. అక్కర్లేని ఖర్చులు అనేవి పెట్టకూడదనేది అనుకుంటాను. మనకు ఉపయోగపడుతుందంటే కొనుక్కోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.